అతడు సింహాల్ని ఎదురెళ్ళి చీల్చిన రకం కదా, ఎలుకబంటిని తరిమి తరిమి కొట్టిన రకం కదా, గొల్లియాతును ఒక్క దెబ్బకి నరికేసిన రకం కదా. దేవుని బిడ్డలారా, ఎవడికి తలొగ్గర రకం కాదు. నేను అంటున్నాను, మరి ఎంత పరాక్రమవంతుడు పాట పడతాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించిన దేవుడు. దావీదా, నీకు కూడా భయం కలిగిందా? నీ పేరు చెప్తే సింహానికి భయం కాదు నాన్న. నేను చూస్తే ఎలుకబంటి పరిగెట్టేస్తుంటదే, గొల్లియాతులు కూలిపోతుంటారే, నీకు భయం ఏంటి నాయనా? దావీదు ఎంత గొప్ప దైవజనుడు, దావీదు ఎంత గొప్ప దైవజనుడు. దావీదు పేరు చెప్తే చూడటానికి పొట్టివాడిగా చిన్నవాడిగా ఉండేవాడట. ఫిలిష్తీయులందరూ 6 అడుగుల మొదలుకని పైకి కనిపించి ఆజానుబాహులుగా ఉండేవారట. ఉన్నత దేకులు బలాఢ్యులు ఆ తరములో ఎక్కువగా ఉండేవారట. కానీ వేవేల లక్షల మంది కలిగినటువంటి ఆ ఫిలిష్తీయుల జనాభా అంతటికి ఒక్క దావీదు పేరు వినబడితే వెనులో వణుకొచ్చేదట. ఒక మహానుభావుడు అబ్షాలోముతో చెప్తాడు, ఒరే బాబు, మీ నాన్నగారి గురించి తక్కువ అంచనా వేయకురా. నీకు తండ్రి కనుక నీ మీద తన పరాక్రమాన్ని ఎప్పుడు ప్రదర్శించలేదు. కొడుకు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, మామూలుడు కాదు మీ నాన్న. మీ నాన్న గుర్తొస్తే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారా. మీ నాన్న అంటే ఏమనుకున్నావు? వీడికి అప్పటికన్నా మార్మల్స్ అలా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఎంత గొప్ప వ్యక్తి అండి దావీదు. అడవిలో సౌలుతో తరవబడుతున్నప్పుడు, కొండల్లో లోయల్లో పారిపోయి దాక్కుంటున్నప్పుడు, అన్న పనులకి అందరికీ దూరం అయిపోయినప్పుడు దావీదు చుట్టూ 400 మంది మనుషులు ఉండేవారట. దావీదుకి 400 మంది సెక్యూరిటీగా ఉన్నారనుకున్నారా? వాళ్ళ చుట్టూ ఏమండి వాళ్ళు సెంట్రీలుగా ఉన్నారనుకున్నారా? వాళ్ళందరినీ అడవిలో ఎక్కడొక్కడో పెట్టి ఒంటరిగా కొండ మీద గుహలో ఉండేవాడట. తన పక్కన ఒక్క సెంట్రీ గార్డును కూడా ఎప్పుడు పెట్టుకోలేదట. అతడు సింహాల్ని ఎదురెళ్ళి చీల్చిన రకం కదా, ఎలుకబంటిని తరిమి తరిమి కొట్టిన రకం కదా, గొల్లియాతును ఒక్క దెబ్బకి నరికేసిన రకం కదా. దేవుని బిడ్డలారా, ఎవడికి తలొగ్గర రకం కాదు. నేను అంటున్నాను, మరి ఎంత పరాక్రమవంతుడు పాట పడతాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించిన దేవుడు. దావీదా, నీకు కూడా భయం కలిగిందా? నీ పేరు చెప్తే సింహానికి భయం కాదు నాన్న. నేను చూస్తే ఎలుకబంటి పరిగెట్టేస్తుంటదే, గొల్లియాతులు కూలిపోతుంటారే, నీకు భయం ఏంటి నాయనా? నేను చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో దావీదు కూడా భయం వేసిందా? ఆ మాటే నాకు ఇష్టం అయ్యేది కాదు. దావీదు అంటేనే చూస్తే ఎలుకబంటే భయపడి, ఎలుకబంటి పారిపోద్దండి, దాని కంట్లో పెడితే తప్పించుకోవడం కష్టమా? చెట్టు ఎక్కితే చెట్టు ఎక్కుద్ది, నదులు దూకితే ఈత కొట్టుద్ది, పరిగెడితే దాన్ని అసలు తప్పించుకోలేవు. అట్లాంటిది అది ఇప్పుడు ఏది ఎక్కినా మనోడు ఎక్కుతున్నాడు, దాన్ని ఉరుకుతున్నాడు. దావీదు అంటే మామూలు విషయం కాదు. ఆ ఒక్క మాటలో సరిపోద్దండి. సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు చెప్తే గుండె కరిగిపోయి చచ్చిపోతారంట ఒక్కొక్కడు. సింహస్వప్నం దావీదంటే. అలాంటి దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నింటి నుంచి కాపాడేవయ్యా. బాబోయ్, ఒక్కొక్కసారి కాదు, చాలాసార్లు భయం వేసేసిందంట దావీదుకి, చాలాసార్లు భయం వేసిందంట దావీదుకి. ఒకవేళ ఈ సందేశం వింటున్న నీవు కూడా దేవుని నామములో దేవుని కొరకు రోషం కలిగి అప్పగించిన మందిని నమ్మకం కాస్తూ, ఓహో దేవుని బిడ్డ, ఒకవేళ సింహములతో పోరాడిన అనుభవం నీకుందా? ఎలుకబంటులు తరిమి చంపి దేవుని మందను కాపాడావా? తండ్రి అప్పగించిన పని కోసం ఎంతో త్యాగంతో పనిచేసావా? దేవుని పని అని అన్ని మేదేసుకొని ఎంతో భీకరంగా యుద్ధాలు చేసావా? ఎంత ప్రయాసపడ్డావా? నీకు గుర్తింపు రాకపోగా, నీకు పదవి రాకపోగా, నీకు ఘనత రాకపోగా, నీకు ఒక సంతోషకరమైన గౌరవం దక్కకపోగా నిన్ను తరిమేవారు తయారయ్యారా? నిన్ను తరిమేవారు యెహోవా అభిషిక్తులు అయ్యారా? ఒకవేళ గొల్లియాతునైతే చంపేద్దునండి, సింహమునైతే చీల్చివేద్దునండి, ఎలుకబంటినైతే తరిమి కొడుతునండి, కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నవాడు అభిషిక్తుడైపోయాడు. నేనేమో తిరిగి చెయ్యెత్తకూడదు, ఆయనేమో నన్ను బ్రతకనిచ్చలేడు. ఈ సంకట స్థితిలో నుంచి బయటపడేది ఎలాగయ్యా? నీ మహిమ కొరకు నేను బ్రతికేది ఎలాగయ్యా? నీ రాజ్యము నేను కట్టేది ఎట్లాగయ్యా? నీ మందిరమును కట్టేది ఎట్లాగయ్యా? యెషయి మొద్దకు చిగురు పుట్టాలి కదయ్యా.
నీ అంకురము రావాలి కదయ్యా. అడవిలోనే రాలిపోతానేమో, నా పట్ల నీ ఉద్దేశాలు నెరవేరకుండానే చచ్చిపోతానేమో, నా పట్ల నీకున్న ప్లాన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వకుండా ఈ అరణ్యంలో చంపబడిపోతానేమో, నా మీద శత్రు అటాక్స్ ఎక్కువైపోతున్నాయి అయ్యా, అయ్యా ఎట్లాగయ్యా అని ఎన్నో భయాలు కలిగినాయి. అంటే దావీదుకి ఈరోజు చెప్తున్నాను, దావీదుకు దేవుడుగా మాత్రమే కాదు, దావీదుకే కుమారుడిగా వచ్చిన ఒక దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొట్టగలమా దేవునికి? ఆయన పేరేంటో గట్టిగా చెప్పండి, ఆయన పేరేంటి చెప్పండి గట్టిగా. నీకు ఆపద ఊహించని వైపు నుంచి వచ్చిందా? ప్రేమించేవారే నీకు శత్రువులుగా మారారా? ఆదరించవలసిన వారే ఇబ్బంది పెడుతున్నారా? గణపరచవలసిన వారే నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా? అయ్యో, ఊహించని వైపు నుంచి నిన్ను శ్రమ తరముతో వస్తుందా, మరణం తరముతో వస్తుందిగా. నీలాంటి వాడి కోసమే సరిగ్గా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీవు భయపడనక్కర్లేదు. నీ భయములన్నిటిలో నుంచి నిన్ను పాలదోరు ఒక దేవుడు దావీదు కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొడుతూ మీ జీవితంలోకి స్వాగతించండి, చప్పట్లు కొడుతూ స్వాగతించండి.